జాగ్రత్త అని రాజ్ న్యూస్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఓవర్ టు రోజా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. రైట్, ఇదే అంశం పైన మాట్లాడడానికి స్టూడియోలో గెస్టులు రెడీగా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. గత 2 రోజులుగా ఆవిడ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. రాజ్ న్యూస్ లో తను గెస్ట్ గా ప్యానెల్లో మాట్లాడడం జరిగింది, వీటిని ఖండించడం జరిగింది. దీనికి గాను ఆవిడకి వాళ్ళు ఇస్తున్నటువంటి సన్మానం సత్కారం అయినా కూడా ఆవిడేమీ కేర్ చేయట్లేదు. రైట్, ఇంకొక గెస్ట్ ఉన్నారు యమునా పాఠక్ గారు, జాతీయ మహిళా ప్రెసిడెంట్, విశ్వ హిందూ రక్ష పరిషత్, అలాగే ఆవిడ సైకాలజిస్ట్ అండ్ ఆధ్యాత్మికవేత్త కూడా. ఆవిడ కూడా ఈ ట్రోలింగ్ కి గురైన వాళ్ళలో ఒకళ్ళు. నిన్న మేమే దీనిపైన డిబేట్ చేశాం. రైట్, ఇంకా మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు దువ్వాడ శివప్రసాద్ గారు, భారత్ వర్ష్ నిర్వాహకులు అండ్ హైందవ్ వీర్ నిర్వాహకులు వరప్రసాద్ గారు అండ్ హిందూ ధర్మ పరిరక్షకులు సుబ్బలక్ష్మి గారు జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందుగా ప్రియా చౌదరి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్ కి గురైనటువంటి మహిళ మీరు. మనం డిబేట్స్ కండక్ట్ చేసాము అండ్ మీ ఫోటో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేసుకొని పెట్టి చాలా పిచ్చి పిచ్చి చట్టం గురించి తెలియదు అనుకుంటా. చట్టం గురించి తెలియదు, ఎందుకంటే మీ నాయకుడు ఏం నిశానీనో మీరు కూడా అదే నిశానీలు. అర్థమైందా? ఒక మహిళ గురించి ఒక ఫోటో పెట్టి ఒక పిక్ పెట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చట్టం పరిధి కిందకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడింది ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చొని మాట్లాడా. మీరు మాట్లాడుతున్నది మీ కొంపలో పెట్టుకున్నటువంటి ఆ కుటీర పరిశ్రమలు ఉన్నాయి చూసారా యూట్యూబ్ ఛానళ్ళు, వాటిల్లో మాట్లాడుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్ అన్న అన్నిటిని అనలేదు. మైండ్ యువర్ లాంగ్వేజ్, అందరికీ నేను చెప్తున్నా. సరే, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడే ఉడత ఊపులకి భయపడేంత పిరికిది ప్రియా చౌదరి కాదు. ఇంకొక విషయము, నేనేంటో, నా స్థితి ఏంటో, నా స్థాయి ఏంటో, నా చదువు ఏంటో, నా తాహత ఏంటో ప్రతి ఒక్కళ్ళు 6 సంవత్సరాల నుంచి నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, ఛానల్స్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. నేను ఒక జర్నలిస్ట్గా 30 సంవత్సరాల నుంచి నేను ఛానల్స్లో పేపర్స్ లో వందల వేల కామెంట్స్ చేసినా అరే నక్సలిజం, నక్సలైట్ల ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి త్రుటిలో బుల్లెట్లు తప్పినాయి బిడ్డ, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వచ్చిన దాన్ని నేను. మీలాగా మీరు పెట్టేటటువంటి కామెంట్లకు బెదిరిపోయో కదిలిపోయో ఇదిగో నా హైందవ స్త్రీ కూడా కాదు, స్త్రీకి సహజమైనటువంటి హక్కు అలంకరణలో భాగమే పువ్వులు పెట్టుకుని మరీ వచ్చాను నేను ఇక్కడ. నా యొక్క అస్తిత్వాన్ని ధైర్యంగా చెప్పడానికి నేను వచ్చాను. నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను, గుర్తుపెట్టుకోండి. రైట్, అయితే వీళ్ళు చాలా తెలివిగా ఏం మాట్లాడుతున్నారంటే, నిన్న మనం కండక్ట్ చేసిన దానికి హిందూ మహిళల్ని మేము ఎక్కడ దూషించలేదు, అసలు హిందూ మహిళల గురించి పాస్టర్ శాలం రాజు ఎక్కడా మాట్లాడలేదు, మీకు కొంచెం బుద్ధి ఉందా, కాస్త చదువు వచ్చా, చదువుకోండి, వినండి, ఈ రకంగా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అందులో మనం కనుక వింటే చాలా క్లియర్ కట్ గా క్రైస్తవ మహిళలు మల్లెపూలు ధరించరు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు, వాళ్ళు యేసు రక్తం చేత కడగబడిన వారు, ఈ రకమైనటువంటి చేశాడు. అంటే క్రైస్తవ మహిళలు పెట్టుకోరు ఇలాంటివి అని అంటే, మరి ఏ మహిళలు, ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలని మాట్లాడినట్టు వాళ్ళ విషయానికే వద్దాం, వాళ్ళకే సమాధానం చెప్తాం. క్రైస్తవ మహిళల గురించి మాట్లాడలేదు, ఐ మీన్ హిందూ మహిళల గురించి మాట్లాడలేదు. మరి ఏ మహిళల గురించి మాట్లాడాడు ఈ ప్రబుద్ధుడు? ఏమయ్యా, బజారు మహిళ అనేటటువంటి హక్కు నీకెవడిచ్చాడ్రా? ఎవడిచ్చినాడు? బజారు మహిళను పట్టుకొని బజారు మహిళ అని మాట్లాడేటటువంటి హక్కు నీ అమ్మ ఇచ్చిందా, లేకపోతే ఎవడిచ్చినాడు? నీ ప్రభు ఇచ్చినాడా? ఇక్కడ నేను మాట్లాడుతుంటే చాలా మందికి బాధేస్తుందేమో. ప్రభు ఏం చెప్పినాడు? అరే మీ బైబిల్లోనే ఉంది కదా, ఒక ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెనే ప్రభువు ఏ విధంగా ఆమెని ఏ విధమైనటువంటి సన్మార్గం వైపు మళ్లించి ఆమెను హక్కున చేర్చుకుని ఆమెకు ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి